జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల కాలంలో ప్రసన్న కుమార్ వందల కోట్ల ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. పడుగుపాడులో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రశాంతిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద కోట్లాది రూపాయల కమిషన్లు తీసుకున్నాడని ఆరోపించారు. చైతన్యవంతులు అని చెప్తున్నావు. చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పు, ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంత మంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు ఎన్ని పెట్టావో, ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయకపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా, ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే ఇవే. వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జారిపోతే వాళ్ళని బయట పంపించేశావు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పటిదాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా సరేనా. నెల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి. ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోవూరు నియోజకవర్గాన్ని తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు.